నా మీద పెద్ద ప్రేమ ఒలగబోసేస్తా ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్నీ గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పిల్లం మా ఇంటికి రావద్దు అయ్యా. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మొగుడు పిల్లలు వద్ద కలిసి గుమ్మలో కాసేసి మా ఇంటికి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చక్రం సుధాకర్ గారు ఉంటే వారి ఇంటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 days ఉండి ఆ కేజీ రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక. నన్ను ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎందుకు రోడ్డు మీద ఆగాలా? మీకు నాకు సంబంధాలు లేవే, 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చేస్తారని అడుగుతా ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిలప మనసుగా మనవండి ముద్రల వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి.